హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏపీజీహెచ్ ఆల్ ఇన్ వన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో టాటా ఐపీఎల్ సీజన్ 19 2026 మ్యాచ్ నెంబర్ 8కి సంబంధించి ఢిల్లీ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య అద్భుతమైన మ్యాచ్ అయితే జరిగింది. దీనికి సంబంధించిన అప్డేట్, ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా డీసీ హోమ్ గ్రౌండ్ లో ఎంఐకి ఆతిథ్యం అయితే ఇచ్చారు. ఎంఐ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అలాగే డీసీ కెప్టెన్ అక్షర్ పటేల్ ఇద్దరు ఆల్రౌండర్లుగా ముఖాముఖి పోరైతే జరుగుతుంది. ఇప్పటికీ చెరొక మ్యాచ్ గెలిచిన ఉత్సాహంలో ఉన్నారు. ఈ విధంగా డీసీ టీం హోమ్ గ్రౌండ్ లో కలిసి వస్తున్నట్లుగా అయితే మ్యాచ్ అయితే ప్రారంభమైంది. ఈ మ్యాచ్ కి సంబంధించి అద్భుతమైన పోరాటం అయితే డీసీ హోమ్ గ్రౌండ్ లో మంచి పోరాటంతో ఎంఐ మీద గెలుపు అయితే సొంతం చేసుకుంది. ఆ గెలుపు ఎలా వచ్చింది? డీసీ బ్యాటింగ్ పరంగా బౌలింగ్ పరంగా చాలా కంట్రోల్ గా బౌలింగ్ చేస్తూ మొదట టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న డీసీ కెప్టెన్ తన టీం తోటి ముందుగా బౌలింగ్ పరంగా అద్భుతమైన బౌలింగ్ చేసి కేవలము ముంబై ఇండియన్స్ బ్యాటర్స్ ని 20 ఓవర్లకి 162 పరుగుల వద్ద మాత్రమే కట్టడి చేయగలిగారు. చాలా అద్భుతమైన బౌలింగ్ అయితే కొనసాగిందని చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో సొంత హోమ్ గ్రౌండ్ లో మంచి బౌలింగ్ అయితే ప్రదర్శించి 162 పరుగుల వరకు కట్టడి చేసింది. అలాగే డీసీ బ్యాటింగ్ సమయంలో కూడా బ్యాటర్స్ కూడా అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శించి 18 ఓవర్లకు దాదాపుగా విజయాన్ని అయితే సొంతం చేసుకోగలిగారు. ఆ విజయం ఎలా సొంతమైంది ఓవర్ టు ఓవర్ నేను వివరించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. దీని పరంగా ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా డీసీ హోమ్ గ్రౌండ్ లో ఎంఐ ఆతిథ్యానికి వచ్చి మ్యాచ్ అయితే ఆడటం జరిగింది. ఈ మ్యాచ్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అనారోగ్యం కారణంగా ఈ మ్యాచ్ అయితే అందుబాటులో లేరు. ఈ టీము సంబంధించి ఎంఐ టీంలోని సూర్యకుమార్ యాదవ్ గారు ఈ మ్యాచ్ వరకు కెప్టెన్ గా కొనసాగడం జరుగుతుంది. దీనికి సంబంధించిన అప్డేట్ ఈ విధంగా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న డీసీ ఫీల్డింగ్ రెడీ అయి ఉండగా ఎంఐ బ్యాటర్స్ బ్యాటింగ్ అయితే రెడీ అయిపోయారు. ఈ పరంగా రెండు టీంలు కూడా చెరొక మ్యాచ్ ఆడిన ఉత్సాహంలో ఉన్నారు, గెలిచిన ఉత్సాహంలో ఉన్నారు. కాబట్టి ఈ మ్యాచ్కి సంబంధించి ఏదైతే ప్లేయింగ్ ముందు ఆడిన ప్లేయర్స్ తోటి డీసీ ఎలాంటి మార్పులు చేయకుండా అదే ప్లేయర్స్ తోటి మ్యాచ్లోకి అయితే రావడం జరిగింది. అదేవిధంగా ముంబై ఇండియన్స్ సంబంధించి కూడా హార్దిక్ పాండ్యా అందుబాటులో లేరు. అలాగే హార్దిక్ పాండ్యాతో పాటు ఇంకా ముగ్గురు ప్లేయర్స్ అయితే మొత్తం 4 మార్కులతో అయితే మ్యాచ్లోకి రావడం జరిగింది. ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ ఓపెనర్స్ గా క్రీజ్లోకి రికెల్టన్ రోహిత్ శర్మ వచ్చారు. లెఫ్ట్ రైట్ హ్యాండ్ బ్యాటర్స్ క్రీజ్లోకి రావడం జరిగింది. డీసీ మొదటి ఓవర్ బౌలింగ్ ముఖేష్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ మొదటి ఓవర్ పూర్తయ్యేటప్పటికి 8 రన్స్, రెండో ఓవర్ బౌలింగ్ ఎంగిడి రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ రెండో ఓవర్ పూర్తయ్యేటప్పుడు 18 రన్స్, మూడో ఓవర్ బౌలింగ్ ముఖేష్ రికెల్టన్ 9 రన్స్ వరకు మాత్రమే చేయగలిగి 11 బాల్స్ వద్ద అక్షర్ పటేల్ క్యాచ్ పట్టుకు అవుట్ అయ్యారు. ఈ విధంగా 9 రన్స్ 11 బాల్స్ కి రికెల్టన్ అవుట్ అవడంతో ముంబై ఇండియన్స్ కి ప్రధానమైన ఓపెనింగ్ వికెట్ అయితే కోల్పోయారని చెప్పుకోవచ్చు. క్రీజ్లోకి తిలక్ వర్మ వచ్చారు. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చిన వెంటనే రన్స్ ఏమి చేయకుండానే డకౌట్ గా 2 బాల్స్ మాత్రమే ఆడి కాటన్ బౌల్డ్ గా అవుట్ అవడం జరిగింది. ఈ విధంగా వెంటనే 2 వికెట్లను అయితే కోల్పోవడం జరిగింది. ముఖేష్ అద్భుతమైన క్యాచ్ పట్టుగా అవుట్ అయ్యారు. తిలక్ వర్మ క్రీజ్లోకి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వచ్చారు. రైట్ హ్యాండ్ బ్యాటర్ 3 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 22 రన్స్ 2 వికెట్లు, 4 ఓవర్ బౌలింగ్ అక్షర్ పటేల్ లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ బౌలర్ 4 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 25 రన్స్ 2 వికెట్లు, 5వ ఓవర్ బౌలింగ్ విప్రాజ్ నిగమ్ రైట్ హ్యాండ్ స్పిన్ బౌలర్ 5 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 32 రన్స్ 2 వికెట్లు, 6 ఓవర్ బౌలింగ్ ఎంగిడి రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 6 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 41 రన్స్ 2 వికెట్లు. పవర్ ప్లే పూర్తయింది. ఇక్కడికే ముంబై బ్యాటర్స్ కి సంబంధించి 2 ప్రధానమైన వికెట్లను కోల్పోయి 41 రన్స్ వరకు మాత్రమే చేయగలిగారు. ఈ విధంగా 7వ ఓవర్ బౌలింగ్ విప్రాజ్ 7 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 52 రన్స్ 2 వికెట్లు, 8వ ఓవర్ బౌలింగ్ అక్షర్ పటేల్ 8 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 60 రన్స్ 2 వికెట్లు, 9వ ఓవర్ బౌలింగ్ కుల్దీప్ యాదవ్ లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ బౌలర్ సూర్యకుమార్ రోహిత్ శర్మ పరుగుల భాగస్వామ్యం 50 రన్స్ 34 బాల్స్ కి ఇద్దరు బ్యాటింగ్ విధానం చాలా బాగుంది అనిపించింది. సూర్యకుమార్ కెప్టెన్సీ ఇన్నింగ్స్ అయితే ఆడుతూ ఉన్నారు. అలాగే రోహిత్ శర్మ కూడా తన టాలెంట్ అంతా కూడా చూపించే విధంగా ముందు మ్యాచ్ లో ఎలాగైతే అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శించారో అదే విధంగా రోహిత్ శర్మ బ్యాటింగ్ కొనసాగుతుంది. ఈ విధంగా భాగస్వామ్యం 50 రన్స్ 34 బాల్స్ చాలా బాగుంది అనిపించింది. 9 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 69 రన్స్ 2 వికెట్లు స్టాటిక్ టైమ్ అవుట్ తీసుకున్నారు. 10వ ఓవర్ బౌలింగ్ అక్షర్ రోహిత్ శర్మ 35 రన్స్ వరకు మాత్రమే చేయగలిగి 26 బాల్స్ వద్ద నితీష్ రాణా క్యాచ్ పట్టుకు అవుట్ అయ్యారు. ఈ విధంగా అక్షర్ పటేల్ బౌలింగ్ లో రోహిత్ శర్మ అవుట్ అవడం జరిగింది. క్రీజ్లోకి రూదర్ఫర్డ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 10 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 73 రన్స్ 3 వికెట్లు, 7 ఇన్నింగ్స్ పూర్తయింది. రన్ రేట్ 7.3 గా ఉంది. 11వ ఓవర్ బౌలింగ్ కుల్దీప్ 11 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 50 రన్స్ 3 వికెట్లు, 12వ ఓవర్ బౌలింగ్ విప్రాజ్ రూదర్ఫర్డ్ 5 రన్స్ వరకు మాత్రమే చేయగలిగి 7 బాల్స్ కి ముఖేష్ బౌండరీ లైన్ మీద క్యాచ్ పట్టుకు అవుట్ అవడం జరిగింది. క్రీజ్లోకి నమన్ రైట్ హ్యాండ్ బ్యాటర్ రావడం జరిగింది. 12 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 80 రన్స్ 4 వికెట్లు, 13వ ఓవర్ బౌలింగ్ అక్షర్ పటేల్ 13 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 92 రన్స్ 4 వికెట్లు, 14వ ఓవర్ బౌలింగ్ నటరాజన్ లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 14 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 100 రన్స్ 4 వికెట్లు, 15వ ఓవర్ బౌలింగ్ పూర్తయ్యేటప్పటికి 117 రన్స్ 4 వికెట్లు, 16వ ఓవర్ బౌలింగ్ ఎంగిరి సూర్యకుమార్ యాదవ్ తన అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగలిగారు. 51 రన్స్ 36 బాల్స్ కి అర్ధ సెంచరీ పూర్తి అయిన వెంటనే ఎల్బీడబ్ల్యూ గా ఎంగిడి బౌలింగ్ అవుట్ అవడం జరిగింది. స్ట్రాటజిక్ టైమ్ అవుట్ తీసుకున్నారు. క్రీజ్లోకి శాంట్నర్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 16 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 124 రన్స్ 5 వికెట్లు, 17వ ఓవర్ బౌలింగ్ నటరాజన్ 17 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 136 రన్స్ 5 వికెట్లు, 18వ ఓవర్ బౌలింగ్ ఎంగిడి 18 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 146 రన్స్ 5 వికెట్లు, 19వ ఓవర్ బౌలింగ్ నటరాజన్ నమన్ 28 రన్స్ వరకు చేయగలిగి 21 బాల్స్ కి స్టెప్స్ క్యాచ్ పట్టుకు అవుట్ అయ్యారు. క్రీజ్లోకి క్యాప్టెన్ బాష్ రావడం జరిగింది. రైట్ హ్యాండ్ బ్యాటర్ 19 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 145 రన్స్ 6 వికెట్లు కోల్పోయింది. ఎంఐ బ్యాటింగ్ పరంగా 20వ ఓవర్ బౌలింగ్ ముఖేష్ 20 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 162 రన్స్ వరకు మాత్రమే చేయగలిగి 6 వికెట్లను కోల్పోవడం జరిగింది. ఈ విధంగా ముంబై బ్యాటింగ్ పరంగా కొంతవరకు టాప్ స్కోర్ అయితే చేయలేకపోయిందని చెప్పుకోవాలి. బ్యాటింగ్ పరంగా చూసినట్లయితే రోహిత్ శర్మ 35 రన్స్ 26 బాల్స్ కి, సూర్యకుమార్ యాదవ్ 51 రన్స్ 36 బాల్స్ కి, నమన్ 28 రన్స్ 21 బాల్స్ కి, శాంట్నర్ 18 రన్స్ 13 బాల్స్ కి నాట్అవుట్ గా నిలిచారు. ఈ విధంగా టెస్టల్ పరంగా 5 రన్స్ మాత్రమే లభించాయి. డీసీ బౌలింగ్ చాలా బాగుంది అనిపించింది. బౌలింగ్ పరంగా చూసినట్లయితే ముఖేష్ 2 వికెట్లు, ఎంగిరి అక్షరు విప్రాజు నటరాజన్ 1 వికెట్ చొప్పున తీశారు. వికెట్ పత్రం చూసినట్లయితే 18 రన్స్ వద్ద మొదటి వికెట్, అలాగే మళ్ళీ 18 రన్స్ వద్ద రెండో వికెట్ 71 85 122 146 గా వికెట్లను కోల్పోయి 20 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 162 రన్స్ చేసి 6 వికెట్లను కోల్పోయి టార్గెట్ పెద్ద టార్గెట్ అయితే ఇవ్వలేకపోయారని చెప్పుకోవచ్చు. ఈ విధంగా డీసీ టార్గెట్ 163 చాలగా ఓపెనర్స్ గా క్రీజ్లోకి కేఎల్ రాహుల్ నిశాంక ఇద్దరు రైట్ హ్యాండ్ బ్యాటర్స్ రావడం జరిగింది. ముంబై ఇండియన్స్ మొదటి ఓవర్ బౌలింగ్ దీపక్ చాహర్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్, కేఎల్ రాహుల్ మొదటి ఓవర్లోనే 1 రన్ మాత్రమే చేసి 3 బాల్స్ కి కీపర్ వికెట్ క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. ఈ విధంగా మొదటి వికెట్ అయితే డీసీ కోల్పోవడం జరిగింది. క్రీజ్లోకి నితీష్ రాణా రైట్ హ్యాండ్ బ్యాటర్
వచ్చారు. ఒక ఓవర్ పూర్తయ్యేటప్పటికి 2 రన్స్ మాత్రమే చేసి ఒక వికెట్ కోల్పోవడం జరిగింది. డీసీ రెండో ఓవర్ బౌలింగ్ బుమ్రా, రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ నితీష్ రాణా కూడా బుమ్రా బౌలింగ్ లో రన్స్ ఏమీ చేయకుండానే డకౌట్ గా 2 బాల్స్ మాత్రమే ఆడి బుమ్రా ద్వారా రన్అట్ గా అవుట్ అవడం జరిగింది. క్రీజ్ లోకి సమీర్ రిజ్వీ వచ్చారు. రైట్ హ్యాండ్ బ్యాటర్ 2 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 8 రన్స్ మాత్రమే చేయగలిగి 2 వికెట్లను కోల్పోయింది డీసీ బ్యాటర్స్ పరంగా. 3వ ఓవర్ బౌలింగ్ దీపక్ చాహర్ 3 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 13 రన్స్ 2 వికెట్లు. 4వ ఓవర్ బౌలింగ్ శాండర్ లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ బౌలర్ 4 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 23 రన్స్ 2 వికెట్లు. 5వ ఓవర్ బౌలింగ్ శార్దుల్ ఠాకూర్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 5 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 39 రన్స్ 2 వికెట్లు. 6వ ఓవర్ బౌలింగ్ బుమ్రా 6 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 42 రన్స్ 2 వికెట్లు. పవర్ ప్లే పూర్తయింది. ఇక్కడికి పవర్ ప్లేలో 6 ఓవర్స్ లో 42 రన్స్ వరకు మాత్రమే చేయగలిగి 2 ప్రధానమైన వికెట్లు అయితే కోల్పోవడం జరిగింది డీసీ బ్యాటింగ్ పరంగా. 7వ ఓవర్ బౌలింగ్ శాండర్ 7 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 48 రన్స్ 2 వికెట్లు. 8వ ఓవర్ బౌలింగ్ మయాంక్ మార్కండే రైట్ హ్యాండ్ స్పిన్ బౌలర్ 8 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 54 రన్స్ 2 వికెట్లు. 9వ ఓవర్ బౌలింగ్ కార్బిన్ బాషు రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలింగ్. నిశాంక రిజ్వీ పరుగుల భాగస్వామ్యం 50 రన్స్ వరకు చేయగలిగి 42 బాల్స్ వద్ద చాలా బాగా బ్యాటింగ్ ప్రదర్శన చేస్తున్నారనుకున్న సమయంలో నిశాంక రిజ్వీ ఇద్దరు భాగస్వామ్యం బాగుందనుకున్న సమయంలో ఇప్పటికీ 9 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 66 రన్స్ 2 వికెట్లు. స్ట్రాటజిక్ టైమ్అవుట్ తీసుకున్నారు. ఇక్కడికి 10వ ఓవర్ బౌలింగ్ శాంట్నర్ బౌలింగ్ లో స్ట్రాటజిక్ టైమ్అవుట్ తీసుకున్న వెంటనే నిశాంక 44 రన్స్ వద్ద 30 బాల్స్ వరకు ఆడి మార్కండే క్యాచ్ పట్టగా అవుట్ అవడం జరిగింది. ఈ విధంగా స్ట్రాటజిక్ టైమ్అవుట్ తీసుకోవడం వల్ల గేమ్ ప్లానింగ్ మార్చుకోవడం వల్ల వికెట్ అయితే తీసుకోగలిగారని చెప్పి ఎంఐ బ్యాటర్స్ బ్యాటింగ్ పరంగా డీసీని కంట్రోల్ చేసే విధంగా ముంబై బౌలింగ్ కొనసాగుతూ ఉంది. క్రీజ్ లోకి డేవిడ్ మిల్లర్ రైట్ హ్యాండ్ బ్యాటర్ రావడం జరిగింది. 10 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 73 రన్స్ 3 వికెట్లు. ఇక్కడ సగం ఇన్నింగ్స్ పూర్తయింది. రన్ రేట్ 7.3 గా ఉంది. 11వ ఓవర్ బౌలింగ్ బాష్ 11 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 93 రన్స్ 3 వికెట్లు. 12వ ఓవర్ బౌలింగ్ మార్కండే సమీర్ రిజ్వీ తన అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నారు. ఇక్కడికి 51 రన్స్ 31 బాల్స్ కి అర్ధ సెంచరీ పూర్తి చేసుకోవడం జరిగింది. సమీర్ రిజ్వీ తన అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన అయితే ప్రదర్శిస్తూ ఉన్నారు. 12 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 107 రన్స్ 3 వికెట్లు. 13వ ఓవర్ బౌలింగ్ బుమ్రా 13 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 108 రన్స్ 3 వికెట్లు. బుమ్రా 6 బాల్స్ కి 1 రన్ మాత్రమే ఇచ్చారు. చాలా అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన అయితే బుమ్రా ద్వారా చూపించారని అర్థమవుతుంది. బౌలింగ్ సాధారణంగా బుమ్రా 140 నుంచి 150 స్పీడ్ అయితే చేస్తూ ఉంటారు బౌలింగ్ పరంగా. ఈ బౌలింగ్ పరంగా ఇప్పుడు జరుగుతున్న మ్యాచ్ లో అంత స్పీడ్ బౌలింగ్ అయితే చేయలేదు. దాదాపు ఇప్పుడు వేస్తున్న బౌలింగ్ 3వ ఓవర్ బౌలింగ్ అయితే చేస్తున్నారు బుమ్రా. ఇప్పటికీ కూడా దాదాపు 150కి లోపే స్పీడ్ బౌలింగ్ అయితే చేస్తున్నారు. అది కూడా స్లో బౌలింగ్ చేయడం కూడా బుమ్రా కొంతవరకు పరుగులను కట్టడి చేసే విధానంగా వికెట్లు తీసే విధానంగా కొంత బ్యాటర్స్ ఇబ్బంది పెట్టే విధానంగా అయితే కలిసి వచ్చిందని చెప్పుకోవాలి. 14వ ఓవర్ బౌలింగ్ దీపక్ చాహర్ 14 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 120 రన్స్ 3 వికెట్లు. 15వ ఓవర్ బౌలింగ్ శార్దుల్ రిజ్వీ మిచెల్ పరుగుల భాగస్వామ్యం 52 రన్స్ 26 బాల్స్ కి చాలా బాగుంది అనిపించింది. ఈ 52 రన్స్ లో మిల్లర్ 1 రన్ మాత్రమే చేయగా రిజ్వీ వెంటనే బ్యాటింగ్ చేస్తూ మంచి బౌండరీలను 6లను సాధిస్తూ 51 రన్స్ తన ఒక్క బ్యాట్ నుంచే చేశారని చెప్పుకోవడానికి చాలా బాగుంది. 52 రన్స్ లో 1 రన్ మాత్రమే మిల్లర్ చేయగా 51 రన్స్ సమీర్ రిజ్వీ బ్యాటింగ్ ద్వారా వచ్చినట్టే భాగస్వామ్యంలో అర్థం చేసుకోవాలి. ఎంత మంచి బ్యాటింగ్ సమీర్ ద్వారా కొనసాగుతుందని చెప్పుకోవాలి. అంత మంచి బ్యాటింగ్ ఫామ్ లో అయితే సమీర్ రిజ్వీ ఉన్నారు. అలాగే ముందు జరిగిన మ్యాచ్ లో కూడా అంతే మంచి ఫామ్ అయితే కనబరిచారు. సమీర్ రిజ్వీ పరంగా చాలా అద్భుతమైన బ్యాటర్ గా కనిపిస్తున్నారు. 15 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 130 రన్స్ 3 వికెట్లు. 16 ఓవర్ బౌలింగ్ బుమ్రా 16 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 149 రన్స్ 3 వికెట్లు. స్ట్రాటజిక్ టైమ్అవుట్ తీసుకున్నారు. డీసీ గెలుపు కోసం 14 రన్స్ మాత్రమే కావాలి. 24 బాల్స్ మిగిలి ఉన్నాయి. సునాయాసంగా గెలుపుని చేరుకునేలాగా కనిపిస్తుంది. 17వ ఓవర్ బౌలింగ్ కార్బిన్ బాషు సమీర్ రిజ్వీ 90 రన్స్ వరకు చేయగలిగి సెంచరీకి 10 రన్స్ దూరంలో ఉండగా 51 బాల్స్ వద్ద తిలక్ వర్మ క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. క్రీజ్ లోకి స్టెప్స్ వచ్చారు రైట్ హ్యాండ్ బ్యాటర్ 17 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 152 రన్స్ 4 వికెట్లు. 18వ ఓవర్ బౌలింగ్ శార్దుల్ 18 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 160 రన్స్ 4 వికెట్లు. ఇక్కడికి గెలుపుకి డీసీకి కేవలం 3 రన్స్ మాత్రమే కావాలి. 19వ ఓవర్లో మొదటి బాల్కే బౌండరీగా విన్నింగ్ షాట్ అయితే లభించింది. 18 ఓవర్లలోనే విజయాన్ని అయితే సొంతం చేసుకున్నారని చెప్పుకోవాలి. 18.1 ఓవర్లలోనే 164 రన్స్ చేసి టార్గెట్ అయితే ఛేదించేసి 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 6 వికెట్ల తేడాతోటి డీసీ హోమ్ గ్రౌండ్ లో ఎంఐ పైన అద్భుత విజయాన్ని అయితే సొంతం చేసుకోగలిగారు. ఎంఐ ప్లేయర్స్ లో ఈ మ్యాచ్ పరంగా 4 ప్లేయర్స్ లో మార్పు చేసుకుని ఆడినా కూడా ఓటమి తప్పలేదనిపించింది. బ్యాటింగ్ పరంగా సమీర్ రిజ్వీ అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో 90 రన్స్ 51 బాల్స్ వరకు చేయగలిగారు. అలాగే నిశాంక కూడా 44 రన్స్ 30 బాల్స్ కి అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన అయితే చూపించారు. డీసీ హోమ్ గ్రౌండ్ లో ఎంఐపై అద్భుత విజయం సొంతం చేసుకున్నారు. డీసీకి సంబంధించి ఫ్యాన్స్ అందరూ కూడా ఆనంద చహాలు మునిగిపోయారని చెప్పుకోవాలి. డీసీ ఈ సీజన్ లో వరుసగా 2వ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇంతతో ముగిస్తున్నాను.